ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఏప్రిల్ 26వ తారీఖు శనివారం సాయంత్రం విజయ్ వాళ్ళ దగ్గర నుంచి పుల్కాలు తినడానికి వచ్చాము. హర్యానాలో ఒక స్త్రీ 5 పిల్లలతో పడుకొని ఉంటే ఆమె దగ్గర ఉన్న 5 సంవత్సరాల పిల్లల్ని తీసుకెళ్ళి చంపేసి 4 అత్యాచారం చేశారు. ఏంటంటే మన భారతదేశంలో ఇలా భయంకరమైన పరిస్థితులు వస్తుంది. సరే, ఒక పల్లవి ఇది పాడేసి ముగించేస్తాను. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా, మనసున్న మంచి దేవా. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని సంఘటనలు దీవించిన దాకా. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యు.